నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. పేద ప్రజలందరికీ గూడు నీడ కల్పించడం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇందిరమ్మ రాజ్యంలో పేదవారి సొంత ఇంటి కల నెరవేరబోతోంది. ఇల్లు మంజూరు లబ్ధిదారులందరూ దసరా దీపావళి నాటికి గృహప్రవేశం చేయాలి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎంపిక సహకరించిన గ్రామ, డివిజన్, మండల నాయకులకు, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు. లబ్ధిదారులు దళారులకు డబ్బులు ఇచ్చినట్టు తెలిస్తే ఇల్లు రద్దు చేసి డబ్బులు తీసుకున్న వారిని జైలుకు పంపిస్తా. ఇల్లు రాని వారు ఎవరైనా అధైర్యపడవద్దని, ఇది నిరంతర ప్రక్రియ. అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తాం. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో 4 విడతలలో 5 లక్షల రూపాయలు నగదు జమ అవుతాయి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకువెళ్లి పట్టాలు ఇచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. నా పేరు మాటూరి సంధ్య. మాది గండ్రుపల్లి విలేజ్, అసన్పర్తి మండల్. మాకు ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, కానీ ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కేఆర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాది గండ్రుపల్లి గ్రామం, అసన్పర్తి మండలం. మా ఆయన రాజు, ఆయన పేరు మీద వచ్చింది శాంక్షన్ అండి. పక్షవతి మధ్య వికలాంగుల అయిండు. మాకు 2 బిడ్డలు, 1 కొడుకు. మా 10 సంవత్సరాల నుండి మాకు ఇల్లు వస్తుందని చూసాము, ఆశ లేదు. ఇప్పుడు మన కేఆర్ నాగరాజు గారి నాయకత్వంలో, మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో